హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. పొలిటికల్ సైన్స్, సివిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి వెరీ షార్ట్స్ ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం 1 by 1. సో ఫస్ట్ డిఫైన్ స్టేట్, నెక్స్ట్ నేషన్, అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ నేషనలిజం. సో ఫస్ట్ స్టేట్ అంటే ఏంటి, అసలు స్టేట్లో ఎవరెవరు కన్సిడర్ చేయబడుతుంది ఏంటంటే డెఫినేషన్ అది. అండ్ నేషన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ నేషనలిజం యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి. ఒక నేషనలిజం ఉండొచ్చు కానీ అది ఎటువంటి పరిధిలో ఉండాలి, దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా, అందరికీ లా సమానమే, లా ముందు ఎవరైనా ఒకటే, వాళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అనేది ఏముండదు. రూల్ ఫర్ ఆల్, అందరికీ ఒకే సమానంగానే ఉంటుంది జ్యుడిషియరీ ముందు, లా ముందు అన్నది. సో నెక్స్ట్ లిబర్టీ అనేది ఏంటి, నెక్స్ట్ క్లాసిఫై రైట్స్ని క్లాసిఫై చేయండి, ఉన్న రైట్స్ని. నెక్స్ట్ మోరల్ డ్యూటీస్. సో మనకు ఉండాల్సిన మోరల్ డ్యూటీస్ ఏంటి, రైట్స్ మన హక్కులు, డ్యూటీస్ మనకి మన నైతికత బట్టి ఉండే చేయాల్సిన డ్యూటీస్, మోరల్ డ్యూటీస్. అండ్ నెక్స్ట్ సిటిజన్షిప్ అంటే ఏంటి, అండ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, సో దేశం రాజ్యాంగం, ఒక దేశం రన్ అవ్వాలంటే ఆ దేశానికి ఉండాల్సింది ఏంటి, రాజ్యాంగం. సో ఏది ఎవరికి ఎంత పవర్స్ ఉండాలి, ఎవరేం చేయాలి అన్న హక్కులు కానీ అన్నీ కూడా ఎవరు చెప్పడం జరుగుతుంది, మనకి దేశ రాజ్యాంగం చెప్తుంది, కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ చాలా లెంతియస్ కాన్స్టిట్యూషన్, 2 years 11 months 18 days పట్టింది రాయడానికి. సో మనకు Jan 26, 1950 రోజున ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. సో ఆ రోజు మనం రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము. సో దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అది. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అంటే దాంట్లో ఏంటి అన్న డీటెయిల్స్ రాయాలి. ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ బైకామరలిజం. సో మన దేశంలో మనకి 2 సభలు ఉంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ. అండ్ అలానే సో 2 ఉంటే కనుక, అండ్ హౌస్ కనుక 2 డివిజన్స్ ఉంటే దాన్ని బైకామరలిజం అంటాము. సో మనకి లోక్సభ, రాజ్యసభ 2 ఉన్నాయి కదా, సో ఇలాగా. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, నెక్స్ట్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ అనేది ఏంటి, ఒక ఇంట్రడక్షనల్ పార్ట్ దేశ రాజ్యాంగానికి సంబంధించి. సో అందులో మనకు క్లియర్గా ఉంటుంది ఏంటంటే మన ఇండియా అన్నది సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్ అనేసి. సో 42nd అమెండ్మెంట్ ద్వారా సోషలిస్ట్ అండ్ అలాగే సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్. సో మనం రన్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి, గవర్నమెంట్ కావాలి. సో గవర్నమెంట్కి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది రాజ్యాంగం బట్టి. ఇటు స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి, 2 గవర్నమెంట్స్కి వాళ్ళ పరిధిలో వాళ్ళకి కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. సో రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, సో దేశ రాజ్యాంగంలో ఏంటంటే మార్పులు ఈజీగా చేసుకోవచ్చు అనుకోండి, దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటారు. సో ఎటువంటి మార్పులు చేయాలన్నా చాలా కష్టతరమైన ప్రాసెస్, కుదరని ప్రాసెస్ ఉంటే కనుక అది రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ రీకాల్, నెక్స్ట్ రిఫరెండమ్, నెక్స్ట్ డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో చిన్న దేశాల్లో మనకు డైరెక్ట్ డెమోక్రసీ కుదురుతుంది. సో డైరెక్ట్ డెమోక్రసీ చాలా చిన్న దేశం ఉన్నది, అంటే అక్కడే ఎవరు రూలర్ ఉండరు, ఎవరు రిప్రజెంటేటివ్ ఉండరు, జనాలు అందరూ అక్కడ ఏంటంటే హక్కులు ఉంటాయి. కానీ మనకున్న పెద్ద దేశాలు కుదరదు అలాగా. సో మనకంటూ ఒక రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ రిప్రజెంటేటివ్సే మనల్ని రూల్ చేస్తారు. ఇండైరెక్ట్ డెమోక్రసీ, మన దేశంలో చూడండి, మనం రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాం, ఆ రిప్రజెంటేటివ్సే మనల్ని రూల్ చేస్తారు. ఏ పార్టీకి అది మెజారిటీ వస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఆ గవర్నమెంటే మనం రూల్ చేస్తుంది. సో డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. నెక్స్ట్ డిఫైన్ జస్టిస్ అండ్ వాట్ ఈస్ సోషల్ జస్టిస్
అండ్ సింగిల్ అండ్ డ్యూయల్ సిటిజన్షిప్ అండ్ డెమోక్రసీ చాలా ఇష్టమైన ఆన్సర్ చాలామందికి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది కాబట్టి. అండ్ సింగిల్ అండ్ డ్యూయల్ సిటిజన్షిప్, మనకి మన దేశంలో ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది, ఇండియన్ అని. సో యుఎస్ఏలో అలా కాదు, స్టేట్కి సంబంధించి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే సెంట్రల్ సంబంధించి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, డ్యూయల్ సిటిజన్షిప్ అక్కడ ఉంటుంది. కానీ మన దేశంలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ లా, నెక్స్ట్ పవర్, నెక్స్ట్ చూసుకుంటే థియోక్రటిక్ స్టేట్ అంటే ఏంటి, అండ్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ బాగా రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఆర్గాన్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ పొలిటికల్ సైన్స్, చాలా బేసిక్ డెఫినేషన్ ఇది. నెక్స్ట్ లా అండ్ ఆర్డినెన్స్ అండ్ యూనిటరీ గవర్నమెంట్. సో లా అంటే ఏంటి, అండ్ ఆర్డినెన్స్ అంటే ఏంటి, అండ్ యూనిటరీ గవర్నమెంట్. నెక్స్ట్ న్యాచురల్ రైట్స్. సో దీంతో మీకు కంప్లీట్గా పొలిటికల్ సైన్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ వెరీ షార్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ మన ఛానల్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే నెసెసిటీ ఉందో, అండ్ మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.